హలో హాయ్ మా అందరికి ఎట్లున్నారు? మస్తున్నారులే. నేనైతే మస్తున్నా. ఏంటి ఛానల్లో కనిపిస్తున్న ఈరోజు అనుకుంటున్నారా? దీనికైతే ఒక రీజన్ ఉంది. మా చిన్న బర్త్డే రోజు అయితే ఈ శారీ కట్టుకున్నా కదా, దీనికి చాలా మంది అయితే కామెంట్ చేసినారు, శారీ సూపర్ ఉంది అక్క, చాలా బాగుంది అక్క, నైస్ శారీ, సూపర్ సూపర్ అనుకుంటా మస్తు మంది అయితే కామెంట్ చేసినారు. అవునా, కామెంట్ బాక్స్ ఏమని చేయవు కదా అనుకుంటున్నారా? పర్సనల్ మెసేజ్ అయితే చేసినారు. ఇంతమంది అడుగుతున్నారు కదా, సరే ఒక లాంగ్ వీడియో అయితే చేద్దాం ఈ శారీస్ ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి ఈ లాంగ్ వీడియో అయితే చేసిన. నాకైతే ఆ బర్త్డే రోజు నేను కట్టుకున్న శారీ అయితే మస్తు నచ్చింది, చూడగానే నచ్చినాను అయితే దాన్ని. సో నాకు నచ్చినట్టే మీకు అందరికి కూడా చాలా మందికి నచ్చుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఎనీవే నాకు నచ్చినట్టే మీకు కూడా ఈ శారీ అయితే నచ్చింది కదా, సో నేనైతే ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను నేను ఎక్కడ తీసుకున్నాను. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూసినారా, ఇదే శారీ నేను మా చిన్న బర్త్డే రోజు అయితే కట్టుకున్నా. కలర్ అయితే మొత్తం శారీ ఇట్లా బేబీ పింక్ లో అయితే వచ్చింది, ఇట్లా బార్డర్ అయితే ఇట్లా గ్రీన్ కలర్ వచ్చింది. ఈ శారీ క్లాత్ అయితే మస్తు సాఫ్ట్ గా ఉంది, అసలు ఎట్లా కట్టుకుంటే అట్లా ఉంటుంది, సూపర్ అయితే ఉంది. ఈ శారీ చూడడానికి ఎంత రాయల్ లుక్ గా ఉందో, కట్టుకుంటే కూడా అంతే రాయల్ లుక్ అయితే ఇస్తుంది. మస్తు ఎగ్దమ్ ఉంది అసలు ఈ శారీ అయితే. ఈ శారీకి 2 సైడ్స్ సేమ్ బార్డర్ అయితే వచ్చింది, చిన్న బార్డరే, లాంగ్ బార్డర్ అయితే ఏం రాలేదు. ఇదైతే బార్డర్ ఈ మొత్తం పింక్ కలర్ లో ఉన్నది మొత్తం శారీ మొత్తం ఇదే డిజైన్ లో ఉంది. గ్రీన్ కలర్ వచ్చేసి మొత్తం ఇదంతా కొంగు డిజైన్ అయితే గిట్ల వచ్చింది. చూసినారా, శారీ మొత్తం అయితే ఇదే డిజైన్ లో ఈ బార్డర్ లో ఈ కొంగుతో అయితే గిట్ల వచ్చింది. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇది బార్డర్ ఏ కలర్ లో ఉంటే బ్లౌజ్ పీస్ కూడా అదే కలర్ లో అయితే ఉంటది కదా, ఇది కూడా గ్రీన్ కలర్ లో అయితే ఉండింది. ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్. ఈ బార్డర్ అంతా వచ్చేసి హ్యాండ్స్ కోసం స్టిచ్ చేసుకోవడానికి గిట్ల ఇచ్చినారు. ఈ శారీ చూడడానికి చాలా పట్టు శారీ లాగా మళ్ళీ షైనింగ్ క్లాత్ తో అయితే ఉంది కదా. దీని ప్రైస్ మొత్తం ప్రైస్ వచ్చేసి 600 మాత్రమే. మా చిన్న బర్త్డే రోజు వరకు నేనైతే ఇంకా ఈ బ్లౌజ్ ని స్టిచ్ చేయించుకోలేను అనేసి నా దగ్గర ఉన్న గ్రీన్ కలర్ బ్లౌజ్ తో దీన్ని అయితే పేరప్ చేసిన. ఇందాక నేను చూపించిన శారీలో సేమ్ డిజైన్ లో ఇది ఇంకో కలర్ శారీ. ఈ శారీ కంప్లీట్ గా ఇట్లా శారీ మొత్తం అయితే ఇట్లా స్కై బ్లూ కలర్ లో అయితే వచ్చినది. దీనికి కంప్లీట్ గా బార్డర్ వచ్చేసి నెవీ బ్లూ కలర్ అయితే వచ్చినది. ఇంచుమించు శారీ అండ్ బార్డర్ రెండు ఒకే కలర్ అనుకో. ఈ శారీకి ఈ బ్లౌజ్ పీస్ అయితే గిట్ల వచ్చింది. బ్లౌజ్ కి కూడా సేమ్ ఇట్లానే హ్యాండ్ స్టిచ్ చేసుకోవడానికి ఇట్లా బార్డర్ అయితే ఇచ్చినారు. ఇందాక చూపించిన శారీ ఈ శారీ రెండు ఒకటే సేమ్ శారీస్, క్లాత్ కూడా రెండు సాఫ్ట్ పట్టే ఉన్నాయి. కలర్ కాంబినేషన్ ఒకటే చేంజ్. స్కై బ్లూ కలర్ లో ఉన్న శారీ డిజైన్ మొత్తం గట్లుంది. ఈ నేవీ బ్లూ లో ఉన్నది మొత్తం అంతా కొంగు, ప్లెయిన్ క్లాత్ అంతా శారీ పళ్ళు. ఈ నేవీ బ్లూ లో ఉన్నది మొత్తం అంతా బ్లౌజ్ పీస్. మీకు కంప్లీట్ గా శారీ ఎట్లుందో చూపిస్తా. ఇదిగో ఇక్కడ ఒకసారి చూడండి, కంప్లీట్ గా శారీ అయితే గిట్ల వచ్చినది. ఇంతకీ సేమ్ శారీస్ అయితే ఎందుకు తీసుకున్నావు సంధ్య అని డౌట్ వస్తుందా మీకు? ఇందాక చూపించిన చూడండి శారీ, అది వచ్చేసి నా కోసం తీసుకున్నాము, ఇది వచ్చేసి మా మమ్మీ కోసం అయితే తీసుకున్నాము. ఈ రెండు శారీస్ వచ్చేసి ఈచ్ వన్ 600 అయితే పడింది. చెప్పండి, రెండు శారీస్ లలో ఏది సూపర్ ఉంది? నాకైతే ఈ రెండు శారీస్ కూడా చాలా పిచ్చిగా అయితే నచ్చినాయి. కానీ నేను ఆ పింక్ శారీని తీసుకొని ఈ బ్లూ శారీ మమ్మీకి ఎందుకు ఇచ్చినానంటే, మమ్మీకి జర బ్లూ పిచ్చి కదా, అందుకే మమ్మీకి ఇచ్చినాను. ఇంతకు ముందు ఓన్లీ నా శారీని మాత్రమే చూసినారు కాబట్టి ఇది సూపర్ ఉంది అని కామెంట్ చేసినారు కదా, అదే పర్సనల్ మెసేజ్ చేసినారు కదా. ఇప్పుడు ఈ బ్లూ కలర్ శారీని చూసినాక మీకు ఏది నచ్చిందో కూడా చెప్పండి. మీకు కూడా నాలాగే సేమ్ రెండు పిచ్చి పిచ్చిగా అయితే నచ్చుతాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా, అసలు డిజైన్ కూడా చూడండి రెండు సేమే ఉన్నాయి. శారీస్ కంప్లీట్ గా రెండు సేమే. ఇక్కడ ఈ పింక్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది కదా, సో ఈ శారీకి అయితే బార్డర్ హైలైట్ అయింది. బ్లూ శారీకి వచ్చేసి రెండు బ్లూ కలరే కదా, బార్డర్ శారీ అండ్ రెండు బ్లూ కలర్ కాబట్టి అంత హైలైట్ అనిపించట్లేదు. ఈ శారీ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు ఇంకో శారీ అయితే చూపిస్తా, అదే ఈ శారీ కూడా చాలా షైనింగ్ గా అయితే ఉంది క్లాత్. ఈ శారీకి అయితే కంప్లీట్ గా బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చింది. ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా రిచ్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ శారీ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇట్లా లైన్స్ గా ఇట్లా బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చింది. ఏంది సంధ్య అసలు ఇదంతా? నేను మీ చిన్న బర్త్డే రోజు కట్టుకున్న ఒక్క శారీ గురించి చెప్పండి అంటే ఇదంతా పెంట పెట్టుకొని కూర్చున్నాం ఎందుకు ఇట్లని అనుకుంటున్నారు కదా. అంటే నేను ఆ శారీతో పాటు ఇవన్నీ శారీస్ కూడా ఆ ఒకే షాప్ లో తీసుకున్నా అని చెప్పేసి ఇవన్నిటిని అయితే చూపిస్తున్నా. సో ఈ శారీస్ అన్ని నేను ఎక్కడ తీసుకున్నానో ఇప్పుడు మీకు తెలియాలి అంటే మీరు తప్పకుండా నన్ను ఇప్పుడు భరించాల్సిందే. ఇక్కడ చూసినారా, ఇది వచ్చేసి మొత్తం కొంగు ఈ కలర్ లో వచ్చింది. ఇదంతా కూడా శారీ ఇలా బటర్ఫ్లై డిజైన్ అయితే ఇట్లా లైన్స్ గా అయితే వచ్చింది. మిడిల్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా డిజైన్ అయితే వచ్చినది. ఈ శారీకి వచ్చిన కంప్లీట్ పళ్ళు అయితే ఇట్లా ఎల్లో కలర్ లో అయితే ఇచ్చినాడు ప్లెయిన్ గా. ఇక్కడ చూసేయండి, ఇది వచ్చేసి మొత్తం శారీ పళ్ళు. నేను ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తా. ఇదిగో ఇక్కడ ఒకసారి చూసినారా, ఇది వచ్చేసి శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్ అయితే గిట్లా కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినట్టు అయితే వచ్చినది. ఈ బ్లౌజ్ పీస్ కి హ్యాండ్స్ అయితే గిట్లా కట్ వర్క్ డిజైన్ లో అయితే ఇచ్చినారు. ఈ శారీ
శారీని అయితే చూడండి కట్టుకుంటే ఎంత మంచి లుక్ అయితే ఇస్తుందో. శారీ ప్రైస్ వచ్చేసి 1500. అన్ని శారీస్ మా పెద్దకైతే ఇప్పించింది, మా అక్కకైతే బొక్క పెట్టినాం పైసలు. ఇది వచ్చేసి ఇంకొక శారీ, ఇది కూడా ఎంత బాగుంది కదా. ఈ శారీ డిజైన్ కూడా అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకైతే మస్తు పిచ్ నచ్చింది. శారీ క్లాత్ అయితే అసలు ఎంత సాఫ్ట్ ఉందో తెలుసా, మడత పెట్టడానికి కూడా రావట్లేదు, బాడీకి ఫిక్స్ అయిపోతుంది, మొత్తం ఎలా కడితే అలాగే ఉండిపోతుంది. ఈ శారీకి బార్డర్ వచ్చేసి ఇట్లా పర్పుల్ కలర్ లో అయితే ఇచ్చినాడు. ఇది వచ్చేసి మొత్తం కొంగు చూసినారా. ఈ బార్డర్ కి అయితే డిజైన్ అయితే గిట్ల వచ్చింది. ఈ కంప్లీట్ గా శారీ అయితే గిట్ల వచ్చినది, బేబీ పింక్ లాగా అనిపిస్తుంది కదా, లైట్ బేబీ పింక్. మొత్తం టోటల్ గా శారీ అయితే గిట్లే ఉంది. ఇక్కడ బార్డర్ అయితే ఇట్లా లైన్స్ గా వచ్చింది కదా, ఇది వచ్చేసి చెక్కుకోవడానికి పళ్ళుకి అయితే ఇచ్చినారు. ఈ శారీకి కంప్లీట్ గా బ్లౌజ్ వచ్చేసి గిదైతే ఇచ్చినారు, ఇట్లా లీవ్స్ షేప్ లో అయితే గిట్ల డిజైన్ అయితే ఇచ్చినారు. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ గా ఈ ఒకటే డిజైన్ అయితే ఇచ్చినారు, బార్డర్ ఇదైతే ఏమి ఇవ్వలేరు. అండ్ ఈ శారీ కూడా కట్టుకుంటే మస్తు లుక్ అయితే ఉండింది. ఈ శారీని చూస్తే అయితే నాకు మస్తు పిచ్ అవుతుంది ఆగమాగము. కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే అదిరిపోయింది అనుకో. అసలు కొన్ని శారీస్ అయితే ఉంటాయి, వాటిని కట్టుకొని అస్సలు మెయింటైన్ చేయలేము, చాలా చుక్కలు అయితే కనిపిస్తాయి. కానీ ఈ శారీస్ అయితే మస్తు లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉన్నాయి. ఈ శారీస్ ని కట్టుకొని పని చేసుకోగలుగుతాం, చాలా సేపు కూడా మెయింటైన్ చేయగలుగుతాం, అంత ఈజీగా ఉన్నాయి. ఈ శారీస్ అనే కాదు, ఆ షాప్ లో తీసుకున్న ప్రతి శారీ కూడా లైట్ వెయిట్ అండ్ చాలా మంచిగా మెయింటైన్ చేసుకునే శారీసే ఉంటాయి. ఇది వచ్చేసి సదాశివపేటలో సాయిరామ్ షాపింగ్ మాల్. ఈ షాప్ వచ్చేసి శాస్త్రి రోడ్ లో అయితే ఉంటది. ఈ ఒక్క షాప్ అనేసే కాదు, సాయిరామ్ తో పాటు సాయి గణేష్ షాపింగ్ మాల్ అండ్ మహారాణి షాపింగ్ మాల్ కూడా చాలా మంచి శారీస్ అయితే సేల్ చేస్తారు. ఇంతకీ ఇన్ని గణం శారీస్ ఎందుకు కొన్నావు సంధ్య, అసలు ఒకటే శారీ అని అనుకుంటున్నారా? ఈ శారీస్ ఇప్పించమని మా పెద్దకైతే డబ్బులు బొక్క పెట్టినాం మేము. మా పెద్దకైతే అడగడమే లేట్, అసలు ఇది ఇప్పియో అని చెప్తే చాలు డబ్బులు తనకు తనే బొక్క పెట్టుకుంటది మా కోసం. ఓకే మా, నేనైతే ఈ వీడియోని మీరు బర్త్డే కట్టుకున్న శారీ గురించి చెప్పండి అని చెప్పడంతోనే నేను ఈ వీడియో అయితే చేసినాను కదా. సో మీరు అడిగినందుకు నేను కాదనకుండా ఈ వీడియో చేసినాను కదా, సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ ఇదే షాప్ లో షాపింగ్ అయితే చేద్దాం, ఇట్లాంటి శారీస్ అయితే తీసుకుందాం లైట్ వెయిట్ వి అని అనుకుంటున్నారా? అయితే చలో మరి లేట్ ఎందుకు, సదోష్ పెట్టుకొచ్చేసేయండి. ఓకే మావా, రైట్. మరి ఈ వీడియో తప్పకుండా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఈ షాప్ వాళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది, మీరు కూడా ఈ ఇన్స్టా పేజ్ ని అయితే ఫాలో అయిపోండి. మరో వీడియోతో తప్పకుండా మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.